వాక్యంలో నుంచి కొన్ని మాటలు నేర్చుకోబోతూ ఉన్నాం. సో మనలో ఒక ప్రకాశము ఉందని దేవుని వాక్యం చెప్తుంది. వారి ఎదుట మనము ప్రకాశించాలని అంటారు. ఎవరు వారు వారి ఎదుట మనము ప్రకాశించాలి. ఈ యొక్క ఆర్గనైజేషన్ లో మన హిస్టరీని మనం చూస్తే మెనోనైట్ బ్రదరన్ చర్చెస్ అన్నిటి గురించి నిజంగా 1100 సంఘాలు ఉన్నాయని మేడం అన్నట్టుగా కలకత్తా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మెనోనైట్ అనగా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ మాత్రమే కాదు, బయట దేశాల్లో కూడా. ఎందుకంటే కంప్లీట్ గా మనము వాక్యం మీద డిపెండ్ అయి ఉంటాం. వేరే డినామినేషన్స్ కి బైబిల్ కాలేజ్ లేదు, కానీ మన డినామినేషన్ కి బైబిల్ కాలేజ్ ఉంది. ఇక్కడ పెద్దలు ప్రేమ సార్, అదేవిధంగా సిఎస్ జోయల్ సార్, వీళ్ళందరూ డాక్టరేట్ పొందుకున్నటువంటి వారు. వారి ముందర మేము ప్రసంగించడము వాస్తవానికి ఒక భయంతో కూడుకున్నది. ఎందుకంటే ప్రతి దాన్ని ఒక పొల్లు కానీ ఏది తప్పుపోయినా వాళ్ళు పట్టుకొని సరిచేసేటువంటి వారు. కానీ వారి ముందట మేము ఇలా మాట్లాడాలి అని అంటే కూడా ఒక భయం. ఎందుకంటే వాక్యము చాలా అశ్రేష్టమైనటువంటి వాక్యాన్ని జనాలకు తప్పుడు బోధ కానీ, లేకపోతే సంఘంలో ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ, మరి ఏది కూడా మరి మంచి కన్నా చెడు చాలా ముందుగా పరిగెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించడము, భయముతో భక్తితో దాన్ని పఠించడము, దాన్ని ప్రజలకు దాన్ని చేరవేయడము అనే దాంట్లో అందరూ నాలాంటి వ్యక్తులు చాలా మంది ఒక ప్రెస్బిటేరియన్ సంఘాలలో కానీ, ఇప్పుడు సిఎన్ఐ సిఎస్ఐ దీంట్లో అందరూ యవనస్తులు వస్తూ ఉన్నారు. దేవుని వాక్యం అంత్య దినములలో అనేకమైన యవనస్తుల మీద ఆయన ఆత్మను బహుగా కుమరిస్తానన్నాడు. కాబట్టి యవనస్తులు ఈ సమయంలో అన్ని మారుతూ ఉన్నాయి. ఏది మారినా కూడా మనము ఏవైతే మనము మార్చాలనో వాటిని మాత్రమే మార్చగలిగాం. భూమి మీద ఎన్ని మారినా టెక్నాలజీ మారుతూ ఉంది. మన మోరల్ వాల్యూస్ కూడా ఎలా ఉన్నాయో ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి యవనస్తులమైనటువంటి మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. లూకాసు వార్తలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మరి కొండ మీద కట్టబడినటువంటి పట్టణం ఒకటి ఉన్నది, అది కనబడనే రక ఉండదు. వెలుగు ఖచ్చితంగా దాని పైనే పెడతారు. అవి ఎవరు దాని యొక్క స్థానాన్ని మార్చలేరు. అవి దాని పని అవి ఖచ్చితంగా చేస్తాయి. కాబట్టి మీరు నా ఆత్మ చేత మీరు ఎప్పుడైతే దేవుని క్రియలు చేస్తారో ఖచ్చితంగా వారు నన్ను గణపరచకుండా ఉండలేరు అని అంటున్నారు. వారు ఖచ్చితంగా దేవుని గణపరచాలంటే మనము చేయాల్సిన పనులు మనం చేయకపోతే వారు దేవుని నామాన్ని గణపరచలేరు. కాబట్టి నీ ద్వారా నా ద్వారా దేవుడు ఏదైనా పరిచర్య జరిగించాలని ఆశపడుతున్నట్లయితే మనము ఈ వాక్యాన్ని ఒక సెర్మన్ లాగా, అంటే ఒక ప్రసంగం లాగా తీసుకోవడం కన్నా ఒక ఛాలెంజింగ్ గా యవనస్తులు కానీ పెద్దవారు కానీ అందరం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రేమ